నమస్తే అండి. నేను మీ డాక్టర్ అభినయ్ రాజారావు, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అభినయ్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్, హనంకొండ. మనం ఈరోజు మాట్లాడుకోబోయే మరో టాపిక్ గాల్ స్టోన్స్. వెరీ కామన్ అండి. గాల్ స్టోన్స్ అంటే గాల్ బ్లాడర్ అనగా చేతిలో రాళ్ళు ఫామ్ అవ్వడం. ఎందుకు ఫామ్ అవుతుంది? జెనెటికల్గా కొంతమందికి టెండెన్సీ ఉంటుందండి, వాళ్ళకి ఫామ్ అవుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా చూసేది జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళల్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో కూడా ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. దీంతోపాటు మందు ఎక్కువగా తాగే వాళ్ళల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతుంది. అండ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతుంది. అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవడం వల్ల జనరల్గా ఆ చేదులో రాయి ఉన్నప్పుడు ఆ చేదుని డ్యామేజ్ చేయడము, దాంతోని ఆ ఇన్ఫెక్షన్ రావడము, చేదు వాపు రావడం వల్ల జాండిస్, ఫీవర్, కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. దీన్ని కోలిసిస్టైటిస్ అంటారు. సో ఒకసారి కనుక చేదు వాపు, చేదు ఇన్ఫెక్షన్, చేదు డ్యామేజ్ కనుక అవుతున్నట్టయితే దాన్ని ఇమ్మీడియట్గా అడ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెండోది ఆపరేషన్ చేసి ఆ చేదు రాయితో పాటు చేదు కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటు మరో రకమైన ఇబ్బంది ఏంటి అంటే, చేదులో ఉన్న రాయి చేదు నుంచి బయటకు వెళ్ళే దారిలో ఇరుక్కున్నప్పుడు, ఆ రాయి అక్కడ వెళ్ళే దారి లేక అక్కడ ఇరుక్కున్నప్పుడు జాండీస్ అవుతుందండి. కొంతమందికి కడుపు నొప్పి, దాంతోపాటు జ్వరం కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని సిబిడి స్టోన్ అంటారు. ఒకవేళ సిబిడిలో కనుక స్టోన్ ఇరుక్కున్నట్టయితే దాన్ని ఈఆర్సిపి అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాని ద్వారా వెళ్ళి ఆ వే ఓపెన్ చేసి రాయిని క్లీన్ చేసేసి పైనుంచి కిందికి స్టెంట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈఆర్సిపి చేసిన తర్వాత గాల్ బ్లాడర్ స్టోన్తో పాటు గాల్ బ్లాడర్ సర్జరీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి గాల్ బ్లాడర్లో స్టోన్ ఫార్మ్ అయ్యే టెండెన్సీ కనుక ఉన్నట్టయితే మళ్ళీ మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దానికి ఒక పర్మనెంట్ క్యూర్ లాగా గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రివెన్షన్ ఆస్పెక్ట్. ఎందుకు, ఎలా, ఇది రాకుండా ఏం చేయొచ్చు? జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, నాన్ వెజ్ కనుక తక్కువ తింటూ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ కనుక ఎక్కువ డైట్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, అండ్ రెండోది రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించుకున్నప్పుడు, యాక్టివ్ లైఫ్ స్టైల్ పెంచుకున్నప్పుడు ఇది ఫామ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతుంది. జెనెటికల్ టెండెన్సీని మనం చేంజ్ చేసుకోలేమండి. మన లైఫ్ స్టైల్ని మాత్రం మన చేతిలో ఉంది, చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఒకసారి కనుక ఫామ్ అయినట్టయితే దీంట్లో నేను చెప్పిన దాంట్లో ఏ రకమైన ఇబ్బంది అయినట్టయితే గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకొని గాల్ బ్లాడర్ నుంచి తీసేసినట్టయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది. అందరు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఒకసారి గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తే ఏమి ఇబ్బందులు ఉంటాయి, ప్రాబ్లం ఏం అవ్వదా అని. 90 to 95% ఏ రకమైన ఇబ్బంది ఉండదండి. ఒక 5% ఛాన్సెస్ మాత్రం గాల్ బ్లాడర్ సర్జరీ చేసిన తర్వాత కొంచెం డైజెషన్ డిఫరెన్సెస్ కనబడుతున్నట్టు, కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ, 1-2 టైమ్స్ మోషన్ ఎక్కువ అవ్వడం కానీ ఈ ఇబ్బంది ఉంటుంది. బట్ అది కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 1 to 2 months నార్మల్కి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. గాల్ బ్లాడర్ ఉండడము, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉన్నప్పుడు ఉండే ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు గాల్ బ్లాడర్ తీసేస్తే వచ్చే ఇబ్బంది చాలా నెగ్లిజిబుల్ అండి. సో బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సర్జరీ చేసుకోమనే చెప్తాము. తర్వాత వచ్చే ఎఫెక్ట్ కూడా 1 to 2 monthsలో నార్మల్కి సెటిల్ అయిపోతుంది. థ్యాంక్ యూ.